తల్లిలు ఇగోండి, నేను బంగాళదుంప వేపుడు ఎట్లా చేయాలో నేను చూపిస్తున్నాను. ఇగోండి, మొక్కలు ఇట్లాగా మీరు కోసుకోవాలి. అంటే చిన్న చిన్ని పీసుల కింద కట్ చేసుకోవాలి. చూసారు ఎంత బాగున్నాయో. ఇట్లా వేసుకున్నాక స్టవ్ వెలిగించి ఈ కొంచెం వేడెక్కుతుంది. వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఈ పోపుకి తగ్గగా, ఈ కూర బంగాళదుంప వేపుడికి తగ్గగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకుంటే ఇవి తొందరగా ఇదవ్వు. కొంచెం ఆయిల్ వేసుకున్నాం అంటే ఇవి ఏంటి ఎక్కువ చెప్తుందని మీరు అనుకోకండి. అంటే నేను మినిమం కేజీ అండి ఇవి బంగాళదుంపలు, అందుకే నేను అంత ఆయిల్ వేసాను. మీకు ఇంతేనా? చిన్నదేనా? వేడెక్కుతుందండి, ఇంకా కొంచెం వేడెక్కాలి. అవి ఇంకా బాగా వచ్చాక కొంచెం గిన్నె ఇంకా వేడెక్కలేదు. నేను కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఈ మూడే వేస్తానండి పోపులు. ఈ మూడు వేస్తే చక్కగా చిట్పట్లాడతాయండి. చక్కగాను ఈ చిన్న చిన్నగా పైకి వస్తున్నాయి చూసారా, ఇట్లాగా. అంటే ఎక్కువ పోపులు అన్నీ వేసుకోవచ్చు, కానీ ఇలా కూడా ఒక వస్తుందండి. చూసారా ఇట్లా చక్కగా అదేటప్పటికి ఈ బంగాళదుంపలు ముక్కలు ఉన్నాయి కదండి, ఇట్లా వేసేసుకోవాలి. అవసరమైతే వేగిపోయాక కొంచెం ఆయిల్ పక్కకు తీసేయచ్చు మనం, కానీ బాగా ఎగదు కదా మనకి. చూడటానికి కూడా ముక్కల కింద చక్కగా బాగుండాలి నంచుకోవడానికి పప్పులోకి. చూస్తారా ఇట్లాగా మనం కొంచెం ఆయిల్లోనే పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ వాటర్ అన్నీ కలిపి చూస్తారు అట్లా వస్తున్నాయి. ఇందులో బాగా ఎగుతాయి చక్కగా. స్మెల్ కూడా మంచి వాసన వస్తుంది. కరివేపాకు వేస్తాం కదండి, చాలా బాగుంది. స్మెల్ కూడా బాగుంది చక్కగా. ఇప్పుడు ఇది అదే కొద్దిగా ఆయిల్లో మగ్గాక సిమ్లో పెట్టేసుకోవాలి. ఇదిగోండి, చక్కగా మగ్గిపోయినాయి. సిమ్లో పెడితే ఇట్లా ఇట్లా అందంగా చూడండి, చక్కగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గిపోయేటప్పుడు చూసారా ఏట్లకి గట్లకి ముక్కలు అంట్లు లేదు, అసలు అంటుకోలే. దీంట్లో మనం ఫస్ట్ సాల్ట్ వేసేసుకుందాం. ఎందుకంటే సాల్ట్ కొంచెం ఇట్లా అంత వేస్తున్నారేంటి నేను అనుకోకండి, ఎందుకంటే కేజీ కదా బంగాళదుంపలు. వాటికి చక్కగా మేము కొంచెం ఉప్పు అటు ఇటుగా తింటాం. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంలో అన్ని ముక్కలకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుతాను. ఇవి ఇప్పుడు కొంచెం ఆయిల్లో పెట్టుకుంటున్నానండి. చూసారా ముక్కకి చక్కగా అంటుకుంటాయి. ఆయిల్ చూసారా ఎక్కువైపోయింది అనుకున్నారు. ఆయిల్ చక్కగా ఎక్కువ వేసేస్తున్నాము అని నాకు కూడా అనిపించింది కొంచెం, కానీ నేను వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ కొంచెం పసుపు వేస్తున్నానండి, ఎందుకంటే పచ్చగా చక్కగా అందంగా ఆనాలి కదా. పసుపు చాలా మంచిది మనకి. కడుపులోకి ఆ పేగులకి ఏమైనా ఉన్నా చెడు ఉన్నా సరే పోవద్దంట. పసుపు వాడాలంటే చాలా మంచిది. అలాగే ఫేస్కి రాసుకోవచ్చు, మనం కాళ్ళకి రాసుకోవచ్చు. చాలామందికి పడదు అంటారు, కానీ పడుతుందండి. వాళ్ళ ఫీలింగ్ అంతే. మనకి చక్కగా చూడండి ఎంత అందంగా వచ్చిందో, బాగుందా. ఇప్పుడు కొంచెం మనకి అట్లా మగ్గుతుంది కదా పసుపు అని వేసాక, ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నామండి. సరిపడా కారం. ఏంటి కారం వేస్తుంది అంటున్నారేమో. మాకు పోపులు అంటే నేను మినపప్పులు వేయలేదు కదండి. మీకు ఇదే ఫ్రై ఇంకొక రకంగా కూడా మీకు చూపిస్తానండి వేరే వీడియోలో. ఎప్పుడైనా అలాగ పప్పులు అవి వండేటప్పుడు, చారులు చేసేటప్పుడు మనకి చాలా బాగుంటాయి. ఇవి కారం మేము ఇంట్లోనే ఆడించుకుంటామండి, బయట కారం అది వాడను నేను. అవి కూడా మీకు చూపిస్తాను, ఎట్లా నేను ఆడించుకున్నాను, కారం ఎట్లా ఉందనేది మీరు చెప్పారు. కానీ చక్కగా ఇలాగా చూడండి మంచి కలర్ వస్తుంది. ఇలా చక్కగా సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి. చూసారా బాగుందా. చక్కగా ముక్క అంటుకోకుండా. మా వాళ్ళకి ఎట్లా ఉంటుందో మరి మా వాళ్ళు తిని నాకు చెప్పాలి. అలాగే మీరు చేసుకొని మీరు తిని నాకు చెప్పాలి. బంగాళదుంపలు వేపుడు అయిపోయిందండి. ఇప్పుడు మనం గిన్నెలో బౌల్లో వేసుకుంటే చక్కగాను అందంగా ఉంటుంది. ఇక ఇంతేనండి, సింపుల్. ఎందుకంటే కాలేజీ పిల్లలకి వీళ్ళకి చాలా సింపుల్. మనకు అన్నీ ఉండాలి, ఎండుమిరగాయలు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి, ఏం అవసరం. ఇలా చేసుకుంటే పప్పులోకి చాలా బాగుంటుంది.
బంగాళదుంప వేపుడు రెడీ. మీకు నచ్చితే లైక్ కొట్టండి. దయచేసి నన్ను లైక్ చేయండి అమ్మా, ప్లీజ్ బంగారాలు. బాబోయ్, నేను తినుకుంటూ పెట్టాను.